అందరికీ ఆదర్శనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ అందరికీ ఆదర్శనీయుడు, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరం అనే చిన్న గ్రామంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నేత అబ్దుల్ కలాం అన్నారు. శాస్త్రీయ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన మహనీయుడు అబ్దుల్ కలాం అన్నారు. గుండె రోగులకు సంబంధించిన స్టెంట్ కనిపెట్టిన మహనీయుడు కలాం అని, పేద కుటుంబంలో పుట్టి రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తి. నేటి యువతకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల నాయకులకు కూడా అబ్దుల్ కలాం ఆదర్శనీయుడన్నారు. మన మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు అతి పేద కుటుంబంలో జన్మించి కేవలం తన కష్టం ద్వారా, తన నిజాయితీ ద్వారా, తన తెలివితేటల ద్వారా భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఆయన గొప్ప శాస్త్రవేత్తగాను, అలాగే గొప్ప రచయితగాను, అలాగే అంతకుమించి గొప్ప ఉపన్యాసకుడుగాను పేరు ప్రఖ్యాతి గడించారు. మరి నిజాయితీకి మారు పేరు ఏపీజే అబ్దుల్ కలాం. అదేవిధంగా ఆయన రాష్ట్రపతి స్థాయిలో ఉండి కూడా ఎంతో సామాన్యంగా, నిరాడంబరంగా మాజీ భారత రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన ఒక చిన్న కుటుంబంలో జన్మించి కేవలం తన మేధోశక్తితో ఎటువంటి ఆర్థిక అండదండలు లేకపోయినా, ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోయినా భారతదేశానికి రాష్ట్రపతి అయిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరైనా భారతదేశంలో ఈ రోజుల్లో ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకంటే ఆయన రామేశ్వరం దగ్గర చిన్న గ్రామంలో జన్మించి 9 కిలోమీటర్ల సైకిల్ దొరికి చదువుకుని, ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా పనిచేసి, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవటం, ఉన్నత విద్య చదువుకోవటం, తర్వాత హైదరాబాద్లో హెచ్ఏఎల్లో మిజైల్ టెక్నాలజీ కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, అలానే పేదవాళ్ళకి స్టెంట్లు వేసే కార్యక్రమం, అతి తక్కువ ఖరీదుతో ఈరోజు గుండెగా వచ్చే స్టెంట్లు గతంలో 1,60,000, 2 లక్షలు ఉన్న స్టెంట్లు కేవలం 60,000 రూపాయలకి అందుబాటులోకి భారతదేశంలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ సోమరాజు గారితో కలిసి హైదరాబాద్లో పనిచేసి ఆయన ఈ స్టెంట్లు కనుగొనే కార్యక్రమం చేయడం, ఆ విధంగా ఎన్నో పరిశోధనలు, ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేసి భారతదేశంలో ఒక ఆదర్శవంతుడిగా ఆయన ఉండటం చాలా సంతోషమైన విషయం. మా హయాంలో ఈ పల్నాడు రోడ్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కాజావతి మాస్టర్ గారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రజా సంఘాలు కానీ, పెద్దలు కానీ పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తున్నారంటే అది మేము స్థాపించిన విగ్రహం వల్ల ఈరోజు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి మరొకసారి ఆయన ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా